మన దేశంలో ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించటం అదొక కల కాదు. నిజంగా చెప్పాలంటే అదొక పెద్ద యుద్ధం. అయితే ఈరోజు మనం మాట్లాడబోయేది ఈ ప్రభుత్వ ఉద్యోగాల పిచ్చి మన యువత జీవితాల్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో అన్న విషయం గురించే. లోతుగా చూద్దాం పదండి. ఒక్క గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్ని జీవితాలు పణంగా పెట్టాలి? ఈ ఒక్క ప్రశ్నతోనే మనం ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడుకోవడం మొదలుపెడదాం. ఇది గ్వాలియర్కు చెందిన మనీష్ కథ. 33 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఎన్నో ఏళ్లుగా ఒకే ఒక్క లక్ష్యం, గవర్నమెంట్ జాబ్. ప్రతిసారీ ఇంట్లో వాళ్లు ధైర్యం చెప్పేవాళ్లు, ఈసారి పక్కా వస్తుందిరా అని. కాని ఒక రాత్రి తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు మనీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ షాక్, ఆ వార్త విన్న వెంటనే తట్టుకోలేక అతని తల్లి కూడా గుండెపోటుతో చనిపోయారు. అంటే చూడండి, ఒక గవర్నమెంట్ జాబ్ అప్లికేషన్ ఒక కొడుకు, ఒక తల్లి, ఇద్దరి జీవితాలను బలి తీసుకుంది. మనీష్ కథ వింటే మనకేదో ఒక్కరి విషాదంలా అనిపించొచ్చు. కాని ఇది కేవలం ఒక్కరి కథ కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద సమస్యకు అద్దం పడుతోంది. అందుకే అడుగుతున్నాం, అసలు ఇది పోటీనా, లేక ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లే తొక్కిసలాటనా? 50 లక్షలు! ఒకసారి ఆలోచించండి, ఈ నంబర్ ఎంత పెద్దదో. ఇదేదో దేశం మొత్తం మీద వచ్చిన అప్లికేషన్లు కాదు, కేవలం ఒకే ఒక్క రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్కొచ్చిన దరఖాస్తులు. ఈ ఒక్క నంబర్ చాలదా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి? అవును, ఈ 50 లక్షల అప్లికేషన్లొచ్చింది ఉత్తరప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం. ఉన్న పోస్టులేమో కేవలం 60,000. అంటే ప్రతి ఒక్క సీటుకి దగ్గర 83 మంది పోటీ పడుతున్నారు. ఇదిక కాంపిటీషన్ కాదు, అంతకు మించిపోయింది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ విషయానికొస్తే పరిస్థితి ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో 26,000 పోస్టులుంటే దరఖాస్తు చేసుకున్నవాళ్లు 47 లక్షల మంది. ఈ చార్ట్ చూస్తుంటేనే అర్థమైపోతోంది, ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎంత తక్కువో. డిమాండ్కి సప్లైకి మధ్య ఉన్న ఈ గ్యాప్ నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2024 రిపోర్ట్ ప్రకారం అసలు నిజమేంటో తెలుసా? మన దేశంలో పనిచేసే వయస్సున్న వాళ్లలో కేవలం 1.4% మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం దక్కుతోంది. అంటే మిగిలిన 98.6% మంది ప్రయత్నించి విఫలమై వాళ్ల జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. ప్రతి 100 మందిలో ఇద్దరిక్కూడా జాబ్ రావడం లేదు. సరే, ఈ పోటీలో పోయేది కేవలం డబ్బేనా? కాదు, అంతకన్నా విలువైన సమయం. ఎన్నో ఏళ్లు వృధా అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ పరుగులో మనం కోల్పోతున్న ఆ కనిపించని ఖర్చుల గురించి మాట్లాడదాం. సెంటర్ ఆఫ్ ఈక్విటీ స్టడీస్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే, అభ్యర్థులేమనుకుంటారంటే ఓకే, ఒక 3 ఏళ్లు కష్టపడితే జాబ్ కొట్టొచ్చు అని. కాని నిజానికేమవుతోంది? సగటున 5 నుంచి 7 సంవత్సరాలు పడుతోంది. వాళ్ల జీవితంలో అత్యంత చురుగ్గా, ఉత్సాహంగా ఉండాల్సిన ఏళ్లన్నీ ఈ ప్రిపరేషన్కే పోతున్నాయి. ఏళ్లు గడిచే కొద్దీ ఒత్తిడి పెరిగిపోయి వాళ్ల ఆశలు, అంచనాలు ఎలా నీరుగారిపోతాయో చూడండి. ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు నేను ఇన్స్పెక్టర్ అవ్వాలి అనుకున్నవాళ్లు కొన్నేళ్ల తర్వాత అబ్బా, ఏదో ఒక సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చినా చాలు అనే స్థాయికొచ్చేస్తున్నారు. కలలు ఎలా కరిగిపోతాయో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ అవసరం లేదు. ఇది చాలా షాకింగ్ విషయం. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2013 నుంచి 2023 మధ్య, అంటే 10 ఏళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏకంగా 65% పెరిగాయి. దీని వెనకున్న అతిపెద్ద కారణాల్లో ఒకటి ఈ ఉద్యోగాల ఒత్తిడి. ఇది కేవలం ఒక నంబర్ కాదు, మన సిస్టంకి ఇదొక పెద్ద వార్నింగ్. దేశానికి భవిష్యత్తవ్వాల్సిన వాళ్లే భవిష్యత్తు మీద భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. పరిస్థితి ఎంత సీరియస్గా మారిందంటే చివరికి సుప్రీంకోర్టు కూడా కలగజేసుకోవాల్సొచ్చింది. కోచింగ్ సెంటర్లు కేవలం ర్యాంకులు, రిజల్ట్స్ గురించే మాట్లాడుతున్నాయి కానీ విద్యార్థుల మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదని కోర్టు గుర్తించింది. అందుకే అన్ని రాష్ట్రాలకి ఈ కోచింగ్ సెంటర్లనే రెగ్యులేట్ చేయడానికి కఠినమైన రూల్స్ పెట్టమని ఆదేశించింది. అయితే యువతలో ఉన్న ఈ నిరాశ, ఈ ఆశ, వీటిని ఆసరాగా చేసుకుని ఒక పెద్ద ఇండస్ట్రీనే నడుస్తోంది. కొంతమంది నిపుణులు దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ అని పిలుస్తున్నారు. అంటే నిరుద్యోగం మీద నడిచే పరిశ్రమ అన్నమాట. ఈ సిస్టంలో ఉన్న లోపాలే ఈ సమస్యను ఇంకా పెద్దది చేస్తున్నాయి. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ప్రయాగ్రాజ్లో కోచింగ్ ఉండటానికయ్యే ఖర్చు సంవత్సరానికి 1,50,000.
అదే జైపూర్లో 2 లక్షలు, ఢిల్లీలో అయితే 3 లక్షలు. అంటే ఏంటి? ఢిల్లీ లాంటి నగరంలో పేద కుటుంబాల నుంచి కేవలం 24% మంది మాత్రమే కోచింగ్ తీసుకోగలుగుతున్నారు. అదే ప్రయాగ్రాజ్లో అయితే 73%. అంటే ఎగ్జామ్స్ కంటే ముందే ఏ నగరంలో కోచింగ్ తీసుకుంటున్నారన్నది అభ్యర్థులను ఫిల్టర్ చేసేస్తోంది. ప్రముఖ ఆర్థికవేత్త కార్తిక్ మురళీధరన్ చెప్పినట్లుగా అసలు సమస్య మన ప్రభుత్వ జీతాల సిస్టంలోనే ఉంది. ఎలాగంటే కింది స్థాయి ఉద్యోగాలకు బయట మార్కెట్ కన్నా ఎక్కువ జీతం ఇస్తున్నారు. అదే ఉన్నత స్థాయి ఉద్యోగాలకొచ్చేసరికి మార్కెట్ కన్నా తక్కువ జీతం ఉంటోంది. అందుకే లక్షల మంది ఈ కింది స్థాయి ఉద్యోగాల వైపే పరుగులు పడుతున్నారు. మన సిస్టంలో ఉన్న మరికొంది లోపాలు ఏంటంటే, మొదటిది స్కిల్స్ నేర్పించడం కంటే బట్టీ పట్టించడం మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కూడా దీన్నే మార్చాలంటోంది. ఇంకో విషయం, 40% మంది అభ్యర్థులు ఏమంటున్నారంటే వాళ్లు చదివిన చదువుకి, రాసే ఎగ్జామ్స్కి అసలు సంబంధమే లేదని. ఇక కోచింగ్ సెంటర్లు కూడా ప్రాక్టికల్ స్కిల్స్ కాకుండా ఏవో పనికిరాని విషయాలు నేర్పిస్తున్నాయి. సరే, ఇన్ని సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. గవర్నమెంట్ జాబ్ ఒక్కటే దారి అనే ఆలోచన నుంచి బయటపడి యువత తమ కోసం ఒక కొత్త దారిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. గవర్నమెంట్ జాబ్ ఒక్కటే ఆప్షన్ కాదు. ఇక్కడ చూపించినట్టుగా ఇంకా చాలా దారులున్నాయి. ఫస్ట్, ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ నేర్చుకోవాలి. రెండోది, ఏదైనా పని చేస్తూనే కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. మూడోది, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ సంపాదించాలి. నాల్గోది, చాలా ముఖ్యమైంది, సొంతంగా అవకాశాలు సృష్టించుకోవాలి. అప్పుడు కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన సమయాన్ని ఎప్పుడో వచ్చే ఒక రిజల్ట్ పీడిఎఫ్ కోసం ఎదురుచూస్తూ వృధా చెయ్యొద్దు. అదే సమయాన్ని మన మీద మనం పెట్టుబడిగా పెట్టుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే మనం ఒకే ఒక్క ఎగ్జామ్ రిజల్ట్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మన భవిష్యత్తుని మనమే రాసుకోవచ్చు. చివరిగా ఈ యొక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. అసలు చదువు అనేది మనకు అవకాశాలివ్వాలి, స్వేచ్ఛనివ్వాలి, అంతేగాని ఒత్తిడిని కాదు కదా. మరి మనం చదివిన చదువు మనకు ఆ స్వేచ్ఛను, ఆప్షన్స్ను ఇవ్వనప్పుడు ఆ సిస్టంను ప్రశ్నించే హక్కు మనకు లేదా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.